ఆ ఇంటికి తాళం వేసి మరీ ఈ వీడియో చూడండి. మేష రాశివారు సింహాసనంపై కూర్చోవడానికి రెడీ అవ్వండి. జూన్ 1, 2, 3, 4 తేదీల్లో ఊహించని అతిపెద్ద శుభవార్తలు వింటారు. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారి యొక్క లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగానే కనిపిస్తారని చెప్పుకోవచ్చు. కొంచెం కంగారు, భయం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే వెంటనే అయిపోవాలని అనుకుంటారు. ఆ పని కానీ జరగకపోతే తిండి మీద కానీ నిద్ర మీద కానీ ఎటువంటి ధ్యాస అనేది రాశి వారికి ఉండదు. అలానే మేషరాశికి సంబంధించిన వారికి చాలా వరకు కూడా విశేషమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక పరంగా కూడా పురోగతి అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో తగిన విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా ఆర్థిక అభివృద్ధిని అయితే చూస్తారు. అలా మేషరాశి వారు బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడతారు. కొన్ని సందర్భాల్లో వీరి మాట పై చేయి ఉండాలని అనుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి కొంచెం మెతక స్వభావం కూడా కొంతమంది వ్యక్తులు వీరి మీద అరిచే విధంగా చేస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు వంగి ఉండవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి అంటే మీ తప్పు లేకుండా నిందించినప్పుడు ఖచ్చితంగా మీరు వారి మీద తిరగబడవలసి ఉంటుంది. మీరు మౌనంగా ఉన్నట్లయితే అదే వారికి అలసుగా అయిపోయి మిమ్మల్ని ఆడుకోవడం అంటే మిమ్మల్ని చాలా చులకనగా లోకుగా తీసుకోవడం జరుగుతుంది. మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మీరు వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడండి. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడినట్లయితే అది మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దానివల్ల మీరు అందరికీ లోకువైపోవడం, గబుక్కున ఎవరైనా కూడా మిమ్మల్ని ఒక మాట అనేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంతో అంటే హుందాగా ప్రవర్తించడానికి, తక్కువ మాట్లాడడానికి ఎవరికి కూడా ఎక్కువ అందుబాటులో ఉండకండి. ఎవరైతే సహాయం చేస్తారో వారినే మీరు గుర్తుపెట్టుకుని వారితో ఉండటం మంచిది. ఎవరిని కూడా పూర్తిగా నమ్మేయకండి. అంటే ఈ రాశివారు కొంచెం ప్రేమగా మాట్లాడినా తన వారుగా నమ్ముతారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం కేవలం కొంతకాలం మాత్రం అంటే వీరితో ఏదైనా అవసరం ఉన్నంత వరకు లేదా అవతల వ్యక్తి జీవితంలో కొత్త పరిచయాలు వచ్చేంత వరకు వీరితో కలిసి ఉంటారు. అవతల వ్యక్తి జీవితంలో కొత్త పరిచయం వచ్చినట్లయితే వెంటనే రాశివారిని వదిలేయడం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఈ రాశివారు కొంచెం బాధాకర పరిస్థితులు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. ఎవరి మీద కూడా ఆధారపడకండి. స్నేహితులను అస్సలు నమ్మవద్దు. ఈ సమయంలో స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది కేవలం వారి యొక్క అవసరాల కోసం మాత్రం మీతో స్నేహం చేశారని తెలియడం వల్ల చాలా బాధపడతారు. అలానే స్నేహితులు మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశికి సంబంధించిన ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో తెలివిగానే మీరు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం కొంచెం పై స్థాయి అధికారుల నుండి సహకారం అంటే ఏవైనా పర్మిషన్లు రావాల్సి ఉన్నట్లయితే అవి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నట్లయితేనే పనులు అవుతాయని చెప్పుకోవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా పనులు త్వరగానే ముగించుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో పెట్టుబడులు చూసుకున్నట్లయితే నూతన పెట్టుబడులు తక్కువ మొత్తంలో పెట్టుకోవడం మంచిది. అధిక మొత్తంలో పెట్టుబడులు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా చక్కగా ఉండబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు బాగా పంతం పట్టుదల ఉంటుంది. అంటే ఎవరైనా కూడా విద్యలో తమను తక్కువ చేసి మాట్లాడిన నువ్వు ఈ విషయం చేయలేవు, లేకపోతే నీ వల్ల కాదు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రం చాలా బాధపడి వెంటనే కూడా తాము ఆ విషయాన్ని సాధించాలనే పట్టుదలతో అయితే రాశివారు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. ఉద్యోగరీత్యా కోరుకున్న విధంగా మార్పును అయితే పొందుతారు. నూతన ఉద్యోగాల కొరకు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఉద్యోగరీత్యా మీకు అన్ని విధాల అనుకూలమైన మార్పులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ సమయంలో పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించినట్లయితే అది
మీకు ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయంలో దినదిన అభివృద్ధి చూస్తారు. అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. రాజకీయ రీత్యా మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు తీసుకోకండి. మేషరాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే కలిసి రాబోతుంది. కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మీరు తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. మేషరాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలని, అంటే తమ మాటలతో మిమ్మల్ని కట్టి పడేసి తమ ఆధీనంలో ఉంచుకోవడానికి, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అస్సలు ఇలాంటి వ్యక్తుల మాయలో మాత్రం పడవద్దు. వీరు మీ నుండి ఏదో ఒక ఉపకారాన్ని ఆశిస్తూ ఉన్నారు. అంటే డబ్బు పరంగా కానీ ఏదో ఒక సహాయం కావాలి. అయితే ఒక్కసారి మీరు సహాయం చేసి అలా సహాయం చేశాక ఒక్కసారి మీతో పని అయిపోయినట్లయితే ఇంక మరలా మీ మొహం కూడా చూడరని చెప్పుకోవచ్చు. కేవలం తమ అవసరాలకి మాత్రమే వారి మీద ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వివాహ రీత్యా చాలా అనుకూలంగా ఉండబోతుంది. వివాహ విషయంలో కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వివాహ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉండటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. ప్రేమ విషయాలు చూసుకున్నట్లయితే ప్రేమ విషయాల్లో మేషరాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఒంటరిగా ఉన్నవారు నూతన సంబంధాల్లోకి వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారుకి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే ఉంటాయి. కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు ఏదేవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో వివాదాలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వివాదాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. తగాదాల విషయంలో కోర్టు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. స్త్రీలు ఎవరైతే శ్వాస సంబంధిత వ్యాధులు అలానే ఋతుక్రమ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారికి ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏదైనా చిన్న సమస్య ఏర్పడినప్పుడు ముందుగానే ట్రీట్మెంట్లు తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మేషరాశి వారి జీవితంలో ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీరు సింహాసనం ఎక్కే అవకాశం ఉంది. అంటే మీకు ఒక ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టడానికి కానీ లేకపోతే ఏదో ఒక విధంగా అభివృద్ధికి సంబంధించిన అవకాశం వస్తుంది. దాన్ని ఇతరులు మాటలు విని అస్సలు వదులుకోకండి. కొంతమందికి ఖచ్చితంగా ఆ అవకాశం మీరు ఉపయోగించుకుంటే మీరు ఎవరు అందుకోలేనంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోతారని వారికి కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని ఆ అవకాశం నుండి వెనక్కి లాగాలని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసి సరైన అవకాశం కాదు వదిలేయండి ఈ విధంగా తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.